నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో దోస చేసుకుంటున్నాము. మనము 2, 3 రకాల దోసలు చూసాము ఆల్రెడీ. సో దోసల్లో కూడా డిఫరెంట్ వెరైటీ దోసెస్ చూస్తున్నాము. సో ఈరోజు నేను మీకు చేసి చూపించేది ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉండేటువంటి దోస. అది కూడా హై బయోలాజికల్ వాల్యూ ప్రోటీన్ వస్తుంది దాని నుంచి. అదేంటంటే ఎగ్. అంటే గుడ్డులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటాయన్నమాట. ఈరోజు మీకు ఎగ్ దోస స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుందాము. ఈ ప్యాన్ హీట్ అయ్యే లోపల దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆఫ్కోర్స్ మనం దోశ వేసుకుంటాం కాబట్టి దోశ పిండి, అలాగే గుడ్డు, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఆఫ్కోర్స్ మనం దోశ వేసుకోగానే నూనె కావాలి కాబట్టి నూనె అనమాట. దోశ పైన మనము ఎగ్ యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఒక్క దోశ తింటే సరిపోతుంది. దాంట్లో మనకు బోల్డైన పోషకాలు వస్తాయి. ముఖ్యంగా అంటే 100% ఒక బ్యాలెన్స్డ్ మీల్ లాగా అయిపోతుంది అనమాట దానికి. దీనికి మనము చట్నీ, పల్లి చట్నీ, లేకపోతే పుట్నాల చట్నీ అవి కాకుండా వెజిటబుల్ చట్నీ యాడ్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది చక్కగా కాంప్లిమెంట్ అవుతుంది అనమాట. టమాటో చట్నీ కానీ, కొత్తిమీర చట్నీ కానీ, లేకుంటే కోకోనట్ చట్నీ కానీ, అలాంటివి కొంచెం వెజిటబుల్ చట్నీ ఏదైనా, అల్లం చట్నీ కానీ అలాంటివి యాడ్ చేస్తే కనుక చక్కటి కాంప్లిమెంట్ అవుతుంది. టేస్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే పోషకాలు కూడా బాగా కాంప్లిమెంట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది. సో ఫస్ట్ కొంచెం అంత వాటర్ యాడ్ చేద్దాము. నెక్స్ట్ దోశ వేసేసుకుందాము. దోశ అనగానే మనకి ఇది పులిసిన ఆహార పదార్థము, బోల్డ్ అంత ప్రోబయోటిక్ యాక్టివిటీ ఉంటుంది. కొంచెం అంత ఆయిల్ ఫస్ట్ యాడ్ చేస్తుంది, జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఈ అంచుల దగ్గర. నెక్స్ట్ ఏంటంటే మనము ఎగ్ రెడీ చేసేసుకుందాము. ఎగ్లో కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇది చక్కగా మిక్స్ చేసేసుకొని, అంటే ఉప్పు కలవాలన్నమాట. ఉప్పు కలిసేటట్టు మనం ఇది మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని దోశ పైన యాడ్ చేస్తున్నాను. నేను చక్కగా స్ప్రెడ్ చేసేస్తున్నా. సో అవ్వటానికి ఒకటే దోశ అయినా కానీ బోల్డ్ అని పోషకాలు యాడ్ అయిపోతాయి అన్నమాట. గుడ్డు యాడ్ చేసేటప్పటికి ఏంటంటే బోల్డ్ అని పోషకాలు దీంట్లో యాడ్ అయిపోతాయి. సో నెక్స్ట్ దీనిపైన కొంచెం కారం, పసుపు యాడ్ చేద్దాము. సో చేత్తో మనము దీన్ని కొంచెం ఇట్లాగా స్ప్రింకిల్ చేసేసుకుంటే బాగుంటుంది. కారం ఇష్టం లేని వాళ్ళు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం అంత పసుపు. ఇంకా దీన్ని ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలంటే కొంచెం మనం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ మసాలాస్, మనం చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫ్లేవర్ మారుతూ ఉంటుంది అనమాట. మనము ఏదైతే యాడ్ చేస్తూ ఉంటామో దాన్ని బట్టి ఫ్లేవర్ మారుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పోషకాలు కూడా దాని నుంచి వచ్చేటువంటి పోషకాలు మారుతూ ఉంటాయి. సో ఇక్కడ బేసిక్ దోశ మీకు ఎగ్ దోశ మీకు చూపిస్తున్నాను. మీరు ఇంకా దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇంకా మంచి ఫ్లేవర్స్తో చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఒక్కసారి ఇటు సైడ్కి తిప్పుకొని కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇటు సైడు. సో కుక్ అయిన తర్వాత సర్వ్ చేసేసుకుంటాం. సో చక్కగా రెడీ అయిపోయింది ఎగ్ దోశ. మనం సర్వ్ చేసేసుకుందాం. సో చూసారు కదా ఎగ్ దోశ ఎంత సింపుల్గా వేసేసుకోవచ్చు. దీన్ని మీరు ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్లో చేసుకోవచ్చు. నేను సింపుల్ బేసిక్ చూపించాను మీకు. అయితే దీని నుంచి వచ్చే పోషకాలు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఎగ్ అనేది మనకి బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. ఒక ఎగ్ తీసుకుంటే ఒక బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నట్టే. అందులో అన్ని పోషకాలు ఉంటాయి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి సో మనం యాడ్ చేయవలసిందల్లా ఏంటంటే వైటమిన్ సి అనేది మనం యాడ్ చేయాలి. అది మనము దీంతో పాటు ఒక చిన్న కప్పుడు జ్యూస్ కానీ, లేకుంటే ఒక ఫ్రెష్ ఫ్రూట్ కానీ తీసుకుంటే మనకి అది కంప్లీట్ అయిపోయినట్టే. సో మార్నింగ్ ఒక దోశ తీసుకుని ఒక ఫ్రూట్ తీసుకుంటే కనుక ఎక్సలెంట్ బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే దోశ అనేది కూడా ఫర్మెంటెడ్ ప్రోడక్ట్ కాబట్టి దాని నుంచి మనకి గుడ్ బ్యాక్టీరియా కూడా వచ్చేస్తుంది. ప్లస్ ఎగ్ యాడ్ చేసేటప్పటికి ఏంటంటే అది 100% బ్యాలెన్స్డ్ మీల్ అయిపోతుంది అనమాట. తప్పనిసరిగా ఇది మీరు రెగ్యులర్గా అట్లీస్ట్ వీక్కి 1 or 2 తీసుకుంటే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి.